ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ టీం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, కనీసం వీళ్ళు రేపు T20 వరల్డ్ కప్ జరగబోతుంది కదా. ఈ T20 వరల్డ్ కప్లో కనీసం సూపర్ 8కి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేదేమో అనిపిస్తుంది. ఎందుకు భయ్యా అంటే, ఆల్రెడీ మనం చెప్పేసింది కదా, వాళ్ళ గవర్నమెంట్ ఏంది రేపు ఇండియాతో జరగబోయేటటువంటి 15న కొలంబో వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది కదా. అయితే ఈ మ్యాచ్లో మేము ఆడమని చెప్పేశారుగా అఫీషియల్ వాళ్ళు. అయితే మరి ఈ మ్యాచ్ ఆడకపోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ నెట్ రన్ రేట్ మీద అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడింది. సో దీంతో మన వాళ్ళకి 2 పాయింట్స్ వచ్చేస్తాయి. 2 పాయింట్స్ వచ్చినా రాకపోయినా మన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఫైనల్ వరకు వెళ్తారు అనుకోండి, అది వేరే విషయం. అయితే మరి ఈ మ్యాచ్ ఆడకపోవడం వల్ల 2 పాయింట్లు కోల్పోతారు. అయితే దానికంటే ముందు రేపు 7th వాళ్ళకి నెదర్లాండ్స్తో మ్యాచ్ జరగబోతూ ఉంది కదా, ఫస్ట్ మ్యాచ్. అయితే ఈ మ్యాచ్కి 90% వర్షం పడే ఛాన్స్ కనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఈ మ్యాచ్ కనుక జరగకపోతే ఇద్దరికి చెరవ పాయింట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే మరి ఈ మ్యాచ్ కనుక వాళ్ళు పాకిస్తాన్ గెలవకపోతే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడిద్ది. సో దాని తర్వాత 18th వీళ్ళకి ఇది నమీబియాతో మ్యాచ్ జరగబోతోంది. సో ఆ మ్యాచ్లో చూసుకుంటే 25% వర్షం పడే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో మరి ఈ 2 మ్యాచ్లు కనుక రద్దయింది అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే USA మీద మ్యాచ్ ఉందో, సో ఆ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. లాస్ట్ టైం చూసాం కదా, ఇది USA మీద కూడా వీళ్ళు ఓడిపోయి కనీసం వీళ్ళు సూపర్ 8కి రానటువంటి పరిస్థితి కూడా లాస్ట్ టైం చూసాం. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా USA కనుక మళ్ళీ షాక్ ఇచ్చింది అంటే ఈసారి కనీసం సూపర్ 8కి కూడా వచ్చేటటువంటి ఛాన్స్, మళ్ళీ కోల్పోయే ఛాన్స్ అయితే వీళ్ళకు ఉందన్నమాట. సో మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేది.